మరికొంత ఆలోచనలు లోతుగా చేసి బృందాలుగా ఏర్పడి ముందుకు పోదామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సూచనలన్నీ తీసుకుంటాం. యాక్చువల్గా టైం లేదు, కొన్ని చెప్పేటోని నేను, మీరు అన్న వాటి మీద కూడా కొన్ని ప్రయత్నాలు జరిగిన వాటిని కూడా నేను చెప్పేటోని. కానీ ఇప్పుడు నేను కాలోజీ టీవీ మా అందరికీ ఆప్తుడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము వాళ్ళతో మార్వాడి ఉద్యమంలో కూడా కాలోజీ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తర్వాత మన రాష్ట్రంలో మరొక ఆత్మగౌరవం దోపిడీ ఏదైతే జరుగుతుందో, దోపిడీ చేస్తూ మన తెలంగాణ ఆత్మగౌరవం పైన, అంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటే చాలా ఉంటాయి. ఇందులో మన కుల వృత్తులను కాపాడుకునేటువంటి విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా సబ్బండ వర్గాలు మనందరూ పనిచేస్తాం. దానిలో కుల వృత్తులకు సంబంధించినటువంటి స్వర్ణకారులు కానీ, పద్మశాలులు కానీ, ఇలా ఏ కులాలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం వారు కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ బతుకులు మారుతాయని చెప్పేసి అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత స్ట్రాటజికల్గా ఒక దోపిడీ జరుగుతూ ఉంది, ఒక సామాజికమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. కుల వృత్తిలో ఏవైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చాలా స్ట్రాటజికల్గా దాడి జరుగుతూ ఉంది. మనం గతంలో సిరిసిల్ల సంబంధించిన నేతన్నల విషయంలో ఆత్మహత్యలు చూసినాము, అన్ని చూసినాం. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే నేతన్నల బతుకులు మారుతాయి, ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే స్వర్ణకారుల బతుకులు మారుతాయి, ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఏ కుల వృత్తుల మీద ఆధారపడిపోతున్నారో వాళ్ళందరి బతుకులు మారుతాయి. కానీ ప్రభుత్వాలు ఆ చొరవ తీసుకోకపోవడం వల్లనే ఈరోజు కుల వృత్తులు నాశనం అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ సామాజిక దాడి అని చెప్తున్నాను కదా, ఈ మార్వాడీలు కానీ లేకపోతే ఎవరైతే మన పైన దాడి చేస్తున్నారో వాళ్ళందరికీ తొత్తులుగా వాళ్ళు ఇచ్చేటువంటి పైసలకు ఆశపడ్డటువంటి రాజకీయ నాయకత్వం అంతా కూడా వాళ్లకు లొంగి పని చేయడం ద్వారా ఈరోజు ఈ దాడులన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి మార్వాడీలను బాధ్యులుగా చేస్తూనే మన రాజకీయ నాయకత్వాన్ని కూడా మనందరం కూడా నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం, అదేవిధంగా ఇప్పుడు ఆ కల్చరు ఇంకో టైర్ 2 సిటీస్కి, వరంగల్కి, ఖమ్మంకి, కరీంనగర్ లాంటి నగరాలకు పాకుతా ఉన్నది. అది ఏంటి అంటే ఒక దాండియా కల్చర్. మనమందరం కూడా తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం అంటే మనందరం కూడా బతుకమ్మ పండుగనే అనుకుంటాం. కానీ ఈరోజు మన తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ అస్తిత్వం పైన ఉత్తరాది సంస్కృతిని మన పైన రుద్దేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కూడా మనందరం కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దాండియా అనేటువంటి ఒక ఈవెంట్ పేరిట మన పైన ఒక సాంస్కృతిక దాడి జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. ఈరోజు మన బతుకమ్మను కనుమరుగు చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. అందుకే ఈ వేదిక నుంచి నేను ఒక డిమాండ్, ఒక ఆర్డరు, ఒక రిక్వెస్ట్ కూడా పెడతా ఉన్నాను. ఖచ్చితంగా ఈసారి జరిగేటువంటి దాండియా కార్యక్రమాలు అవుతున్నాయో మనందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి కూడా. అడ్డుకుంటేనే మన యొక్క మన పైన జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి అవుతుందో దాన్ని ఆపగలుగుతాం. ఇలాంటివి చేయకపోతే ఈరోజు దాండియా వచ్చింది, ఇప్పటికే చాలా వచ్చినాయి, అవన్నీ లోతులోకి బోదాల్చుకోలేం. కానీ దాండియా ఇప్పుడు జరుగుతున్న సంస్కృతికి దానికంటే ముందు ఇంకా చాలా జరిగినాయి. అవన్నింటినీ ఏంటంటే ఉత్తరాది సంబంధించిన సంస్కృతిని మన పైన బలవంతంగా రుద్దేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు దాండియా కల్చర్ జరుగుతూ ఉంది. మనం ఇది అన్నింటినీ కూడా అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా విషయం, ఇప్పుడు మనం మార్వాడీలకు సంబంధించినటువంటి దోపిడీ గురించి మాట్లాడుతున్నాం. గతంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో బేగం బజార్ వేదికగా ఈరోజు ఈ మార్వాడీల సామ్రాజ్యం ఉన్నది. సరే, అది జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా మన కల్చర్లో భాగస్వామ్యం లేదా పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ అని చెప్పేసి వాళ్ళు కూడా పిలుచుకుంటారు కాబట్టి, తెలంగాణ వాళ్ళని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మనం కూడా ఏమనలేదు. ఈరోజు ఆ హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఈ వ్యాపార సామ్రాజ్యం అవుతుందో ఒక 20-30 సంవత్సరాల నుంచి వరంగల్కి చేరింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, లేకపోతే నిజామాబాద్ లాంటి నగరాలకు చేరింది. గత 10 సంవత్సరాల నుంచి చూసినట్లయితే మండలాలకు, గ్రామాలకు పాకిపోయింది. ఎలా పాకిపోయింది అంటే పానీపూరి బండి,
సమోసా, అదేవిధంగా జిలేబీ బండ్లతోటి ప్రారంభమై ఈరోజు కిరాణా షాపులు, హార్డ్వేర్ షాపులు, ఐరన్ షాపులు, అదేవిధంగా టైల్ షాపులు, లేకపోతే పెయింట్ షాపులు, గోల్డ్ షాపులు, ఇక పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు, ఇక అసలు వాళ్ళు చేయని దందా లేదు, ఏది లేదు. వాళ్ళకు మూలం ఎక్కడిది అంటే హైదరాబాద్లో ఉన్న బేగం బజారు. వాళ్ళకు ఒక నెట్వర్క్, ఒక ఈకో సిస్టమ్ తయారు చేశారు. హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే గుజరాత్, రాజస్థాన్ నుంచి ఒక నెట్వర్క్ ప్రారంభమై హైదరాబాద్కు చేరి హైదరాబాద్ నుంచి వరంగల్ లాంటి నగరాలకు, వరంగల్ లాంటి నగరాల నుంచి ఈరోజు మండలాల నుంచి గ్రామాలకు పాకిపోయింది. స్వీట్ షాపులతో సహా ఏది కూడా వదలకుండా ఒక ఈకో సిస్టమ్ను తయారు చేసి చాలా స్ట్రాటజికల్గా మన యొక్క వ్యాపారస్తుల పైన దాడి జరుగుతూ ఉంది. ఎట్లా అంటే రీసెంట్గా, అంటే మొన్ననే ఒక వారం రోజుల క్రితం మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. మా నాన్న ఆ ఫంక్షన్కి ఒక 100 మందిని పిలిచిండు. 100 మందికి ప్లేట్లు కావాలరా, పేపర్ ప్లేట్లు తీసుకురా అని చెప్పేసి చెప్పిండు. నేను ఎప్పుడో ఒకసారి పోతా ఉంటాను, ఎక్కడ తీసుకురావాలి నాన్న అని చెప్పేసి అడిగిన. అడగారు పలానా ఒక షాప్ ఉంది, అక్కడ పోయి ఒక 10 కట్టలకు సంబంధించినటువంటి పేపర్ ప్లేట్స్ తీసుకురా, ఒక 2-3 గ్లాసులు పేపర్ గ్లాస్ సంబంధించినటువంటి గ్లాస్ ప్యాక్లు తీసుకురా అని చెప్పేసి అన్నాడు. నాకు తెలియదు అది మార్వాడి షాప్ అనే విషయం నాకు తెలియదు. నేను అక్కడికి పోయినా, ఇట్లా పేపర్ గ్లాసులు అడగా అని చెప్పేసి అడిగితే ఆ పేపర్ బండిల్లు, పేపర్ గ్లాసులు నాకు ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత నాన్న అడిగినా, ఏం నాన్న అక్కడ ఎందుకు కొనమన్నా, వేరే షాపులు ఉన్నాయి కదా అక్కడ కొనొచ్చు కదా అంటే, అక్కడ 100 రూపాయలు తక్కువకి వస్తుందా, అక్కడ గ్లాస్ ప్యాకులు కూడా ఒక 5-10 రూపాయలు తక్కువ తీసుకుంటారా అని చెప్పినారు. తర్వాత నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అప్పుడే నాకు అర్థమైంది, కొన్నప్పుడే అది మార్వాడి షాప్ అని అర్థమైంది. తర్వాత నేను ఆ షాప్ గురించి ఎంక్వైరీ చేస్తే ఏంటంటే, ఈ భూపాలపల్లి, అంటే మాది భూపాలపల్లి నగరంలో ఉన్నటువంటి కిరాణా షాపులు కానీ లేకపోతే చిన్న చిన్న షాపులకు కానీ అక్కడి నుంచే హోల్సేల్గా సప్లై అవుతాయంట. హోల్సేల్ సప్లై అవుతాయి, రీటైల్ కూడా అమ్ముతారంట వాళ్ళు. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి దందా. గతంలో ఈ మన కిరాణా షాపులు కానీ మన షాపులు అవుతున్నాయో హైదరాబాద్ బేగం బజార్ నుంచి ఫోన్ చేసి ట్రాన్స్పోర్ట్లో ఒక 2 క్వింటాల బియ్యమో, 2 క్వింటాల పప్పు, క్వింటాల్ పల్లిలో అవో ఇవో ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకునే వాళ్ళు, వరంగల్ నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో. ఇప్పుడు అట్లా లేవు. వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా గ్రామాలకు వచ్చేస్తాయి. హోల్సేల్ దందాలు వచ్చేస్తే హోల్సేల్ దందాలు నడుపుతూనే రిటైల్ దందాలు నడుపుతున్నారు. ఈ విధమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. ఇది ఎవరికి నష్టం? ఇది వాళ్ళు స్ట్రాటజికల్గా హైదరాబాద్ నుంచి మన ఊర్లోకి వస్తున్నారంటే, మన ఊర్లో ఉన్నటువంటి స్వీట్ షాపుల మీద దాడి, మన ఊర్లో ఉన్నటువంటి కిరాణా షాపుల మీద దాడి, మన ఊర్లో ఉన్నటువంటి ఐరన్ షాపుల మీద దాడి, మన ఊర్లో ఉన్నటువంటి టైల్ షాపుల మీద దాడి. అసలు కొన్ని అయితే అసలు మార్వాడీలు తప్ప అసలు వేరే షాప్సే ఉండవు. టైల్ షాప్ తీసుకోండి, ఎక్కడ పోండి, మార్వాడీలు తప్ప వేరే ఉండేటువంటి సందర్భాలు చాలా తక్కువ. అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ వ్యాపారంలో వాళ్ళే ఉంటారు, వాళ్ళకే అవకాశం తప్ప వేరే వాళ్ళకి అసలు అవకాశాలు ఉండవు అని చెప్పేసి అంటారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే, ఇప్పుడు వచ్చేసి సప్లయర్లు కూడా వాళ్ళే తయారైపోయి ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యాపార రంగం పైన వాళ్ళ యొక్క ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఈ ఆధిపత్యాన్ని మనం ఇక్కడితోటి కంట్రోల్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే, గత 50-60 సంవత్సరాలుగా ఆంధ్ర పెత్తందారి వర్గాల దోపిడీ ఏ విధంగా అయితే మన తెలంగాణ మీద జరిగిందో, మన వనరుల మీద దోపిడీ జరిగింది, మన ఉద్యోగాల మీద